సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ లో అకాల వర్షంతో నేల కొరిగిన పంటలను మంత్రులు తుమ్మల, పొన్నం, శ్రీధరబాబు, కలెక్టర్ మనుచౌదరి పరిశీలించారు. తెలంగాణలో 24,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎక్కువగా సిద్దిపేట జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి తుమ్మల తెలిపారు. పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే రైతుల్ని ఆదుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సైజు నుంచి ఈ సైజు ఒకటి పర్ఫెక్ట్ కొంచెం పోయినోళ్ళది అందరిది రావాలి. యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించుకొచ్చేసాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. అందుకని ఈరోజు సిరిసిల్ల వెళ్తా సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము. మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని. సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నష్టపోయినటువంటి రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంటాం. థ్యాంక్ యూ. పోయినోళ్ళది అందరిది రావాలి.